నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ మేదీపట్నంలో ఉద్రిక్తత క్యాబ్ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు తూర్పు గోదావరి జిల్లాలో గిరిజన మిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలీసులు చదువుపై గిరిజన విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేల శవయాత్ర చేసిన వైసీపీ నేతలు విశాఖకు రాజధాని రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ వారసుడిగా మాత్రం కాదన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు శాసన మండలి రద్దు తీర్మానంతో వైసీపీ ప్రభుత్వం రద్దుకు పునాది పడింది మండలి రద్దు జరగడం అసాధ్యమని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్సీలు ఇక వివరాలకు వెళితే మేదీపట్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది క్యాబ్ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు నాదియా సిరాజ్ ఖాన్ నిరసనకు దిగారు దీంతో అక్కడ వాతావరణం గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సమాచారం అందుకున్న లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ అక్కడకు చేరుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు దీనికి ఆగ్రహించిన నాదియా విలేకరులతో మాట్లాడుతూ ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా తనపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు बिल्कुल मार सकते आप लोग का चल रहा है साहब आप हम लोग का नहीं चल रहा क्या करते बोलो ना हमारी गवर्नमेंट हमारी है ना हेलो मोड़ दिए हैं ये बहुत बुरी तरीके से जरूरी आप देखिए और ये उंगली हड्डी इनकी मुड़ ये कैसी बर्बरता है पुलिस की एक मेल पुलिसमैन हाउ कैन इट टच द फीमेल ये बहुत गलत बात है लेकिन बाद में लेडीज पुलिस आई और हमें तो आप लोग मालूम मेदीपट्टनम में प्रोटेस्ट हो रहा था जहाँ पे प्रोटेस्ट में पुलिस वाले लेडीज कांस्टेबल एक भी नहीं थी पूरे जेंट्स पूरे पुलिस वाले थे एक भी कांस्टेबल नहीं थी लास्ट में जब पूरा मार के हाथ पूरा दर्द कर दिए पूरा ये हाथ मोड़ डाले ये हड्डी देख सकते हैं आप ये हड्डी ये दो हाथों डाल के मोड़ डाले पूरा देख सकते हैं आप लोगों ने ये पूरा पुलिस का काम है ये एक भी अब इतने भी कर रहे हैं भाई चलो बच्चों को मार रहे नहीं उठती हूँ मैं नहीं उठती हूँ फूल ला के बुला रहा हूँ मैं नहीं उठती हूँ फूल ला के तो बेटा मैं नहीं उठती मेरे को मार दो जाते मेरे को लाते से मार डालो क्या करते करो मैं तो नहीं उठती आज तो मैं नहीं उठती हमने हमेशा उठ के आज हम हिम्मत हार गए हम खाना नहीं कर रहे फिर भी हमारे बच्चों को मार रहे नहीं उठती हूँ मैं नहीं उठती हूँ फूल ला के बुला रहा हूँ मैं नहीं उठती हूँ फूल ला के तो बेटा मैं नहीं उठती मेरे को मार दो जाते मेरे को लाते से मार डालो क्या करते करो मैं तो नहीं उठती आज तो मैं नहीं उठती हमने हमेशा उठ के आज हम हिम्मत हार गए हम हमारे अंदर हिम्मत नहीं है हम किसी से लाके नहीं लड़ सकते ना कोई पुलिस से लड़ सकते हैं और ना किसी से लड़ सकते हैं मां मैं गुल कोई की करे मैं नहीं कोशिश ना करो मेरे छोड़ो भैया अरे छोड़ो भाई छोड़ो बोलो भाई छोड़ो भाई छोड़ो मैंने उठती हूँ मैं भूल जाएगी तो बेटा मैंने उठती हूँ मेरे को मार दो या कि मेरे को लाके
తూర్పుగోదావరి జిల్లా పోలీసులు గిరిజన మిత్ర అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏజెన్సీలో ఉండే గిరిజన విద్యార్థులకు పట్టణంలో ఉండే వాతావరణాన్ని పరిచయం చేయడంతో మంచి అనుభూతిని అందించారు. సౌకర్యాలు లేక వినోదాన్ని ఆస్వాదించలేని గిరిజన విద్యార్థులను గిరిజన మిత్ర అనే కార్యక్రమంతో అలరించేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఐనాక్స్ లో కొత్త మూవీని చూపించి వారిలో ఉల్లాసాన్ని పెంచారు. 103 మంది గిరిజన విద్యార్థులను కాకినాడకు తీసుకువచ్చిన ఐనాక్స్ మాల్ ను చూపించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తే భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలను పొందుతామన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చెప్పారు కదా, చూపించమ్మా. చోడవరం ఇంతకుముందు వచ్చిన వాళ్ళు, చోడవరం రంపచోడవరం ఉంది కదా, రంపచోడవరం ఇంతకుముందు ఎవరెవరు వచ్చారు? అలాగే ఎస్పీ గారు ఉన్నారా? పేర్లు చెప్పన్నా. ఈరోజు మన గుర్తేజు ప్రాంతం నుంచి 103 పిల్లలు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇక్కడ కాకినాడకి వచ్చావు. మనకి ఇక్కడ ఐనాక్స్ థియేటర్ మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదము. దే హ్యావ్ కైండ్లీ యాక్సెప్టెడ్ దిస్ ఆఫర్ ఆఫ్ షోకేసింగ్ మూవీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరి పిల్లడికి. ఈ పిల్లడికి చూస్తే ఇప్పటి వరకు కాకినాడకి రాలేదు, ఇది ఫస్ట్ టైం ఇక్కడ వచ్చావు. గుర్తేడు ఇక్కడ కాకినాడ వచ్చిన టైంకి ఆల్మోస్ట్ 5 గంటలుగా ఉంది. మన తరఫున అక్కడ బండి పెడితే వీ హ్యావ్ బ్రాట్ దెమ్ హియర్. మన ఓఎస్డీ గారు ఆరిఫ్ హఫీజ్ గారు ఇది ఇంట్రెస్ట్ చాలా పెట్టిన తర్వాత దిస్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు గెట్ ఆల్ దీస్ చిల్డ్రన్ సేఫ్లీ ఓవర్ హియర్. ఇక్కడ చేసిన మూవీ తర్వాత విల్ టేక్ దెమ్ టు అవర్ డిపిఓ. అక్కడ ఓపెన్ హౌస్ చేసిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత రిటర్న్ పంపిస్తాము ఈ రోజుకి. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఐనాక్స్ మేనేజ్మెంట్ అండ్ ద గుర్తేడు పబ్లిక్ స్కూల్ ఫర్ సెండింగ్ దర్ చిల్డ్రన్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ. విశాఖలో వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేల శవయాత్రను నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నేతలను మహిళా నేతలు చెప్పులతో దండించారు. విశాఖకి రాజధాని రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాంధ్ర దోహులు అంటూ నినాదాలు చేసిన నేతలు టీడీపీ నేతల దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. లేడీస్ వచ్చి చెప్పండి వేయాలి. బాబు స్పీకర్
లేడీస్ చూడొచ్చు చూడము టీడీపీ నేతలు వాసు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పడ్డ రాజకీయ పార్టీ వైసీపీ అని మరి మండలి రద్దుకు ఎందుకు తీర్మానం చేశారని చాలా మంది లాజికల్ ప్రశ్న వేస్తున్నారని దీనికి తాను సమాధానం చెబుతానంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కాదు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఉన్నప్పుడు కూడా మండలిని పునరుద్ధరించాలన్న ప్రయత్నాలు జరిగినా ఫలితం దక్కలేదని 2007లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మండలి పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆ నిర్ణయాన్ని ఆ రోజున ఆయన అమలు చేశారని ఆ రోజున ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ వచ్చారని కాంగ్రెస్ పార్టీ వారసుడిగా మాత్రం కాదని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని 1983లో 24 మార్చిన ఇలాంటి రిజల్యూషన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తీసుకోవడం, దాన్ని శాసనసభ 2/3 మెజార్టీతో ఆమోదించటం, అది పార్లమెంటు ఉభయ సభలకు వెళ్ళి 1985లో మే 31వ తారీఖున అప్పుడు శాసన మండలి రద్దు కావటం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే అప్పుడు మేము కూడా శాసనసభ్యులుగా ఉన్నాం. 1989లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ ఏర్పడి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు రద్దు చేసినటువంటి శాసన మండలిని పునరుద్ధరించాలనేటువంటి ఒక ప్రయత్నం ఆ రోజున శాసనసభలో జరిగింది. జనవరి 22వ తారీఖు 1989లో ప్రవేశపెట్టడం, అది ఉభయ సభలకు వెళ్ళకపోవడం, వీగిపోవడం జరిగింది. తర్వాత మళ్ళా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా తిరిగి 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు జూలై 8న 2004లో శాసనసభలో అనుకూలంగా తీర్మానం చేసి శాసన మండలిని పునరుద్ధరించాలి అనే నిర్ణయం ఆ రోజున ఏకీభవించడం జరిగింది. మళ్ళా జనవరి 10వ తారీఖు 2007న పునరుద్ధరించబడింది. అప్పుడు పునరుద్ధరించబడినటువంటి శాసన మండలి మళ్ళా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాన్ని అబాలిష్ చేయవలసిందిగా రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఇది సాధ్యమైన త్వరలోనే శాసన మండలి రద్దు అవుతుందని మేము అనుకుంటూ ఉన్నాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నందమూరి తారక రామారావు గారు శాసన మండలిని రద్దు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలిని పునరుద్ధరింపజేశారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మండలిని జీవం తీసేస్తున్నారు. ఈ పరిణామాలు మనం చూసినప్పుడు కాలానుగుణాలుగా అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి. ఇక్కడ కీలక అంశం ఏమిటంటే, చాలామంది ప్రశ్నించవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి ఆశయాలను తీసుకువెళ్ళడం కోసం ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి శాసన మండలిని రద్దు చేశారు.
ఏమిటిది అనేటువంటిది ఒక లాజికల్గా ప్రశ్న. ఇక్కడ దేనికి సమాధానం చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. దానికి సమాధానం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కాదు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని పునరుద్ధరింపచేయడానికి ప్రయత్నం చేసి విఫలమైంది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుని దాన్ని పునరుద్ధరించడం జరిగింది 2007లో. అంటే అది భారత కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం. ఆ భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారు. ఆ రోజు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాన్ని అంగీకరించడం జరిగింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వారసుడుగా మాత్రం కాదు. ఇక్కడ మీరు గమనించాలి. మేము ఒక రాజకీయ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్థాపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ నామరూప శాసన మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో నిరసించారు. వారు మీడియాతో మాట్లాడుతూ, మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన సభను రద్దు చేస్తారా అంటూ సీఎం జగన్ను విమర్శించారు. ఈ తీర్మానంతో వైసీపీ ప్రభుత్వం రద్దుకు పునాది పడిందని టీడీపీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. అయితే మండలి రద్దు జరగడం అసాధ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుందన్నారు. మాట్లాడుతున్నారా, మరొక అహంభావంతో మాట్లాడుతున్నారా మీరు ఈ మాటలు? నిజంగంటే మేము డబ్బులు తీసుకున్నట్ల మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే వాటిని రుజువు చేస్తే మేము రాజకీయం నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మరి మీరు ఆ విధంగా ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? మరి నిజంగంటే అలా ప్రూఫ్ చేయలేకపోతే లోకేష్ బాబు గారు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని చెప్పి నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు మేము తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, మేము ఉన్నత రాజకీయాల నుంచి బై బర్తే కమ్యూనిస్ట్ రాజకీయాల నుంచి ఉద్యమ రాజకీయాల నుంచి అటువంటి కుటుంబం నాది. మా భర్త పోతుల సురేష్ గారిది. 15 సంవత్సరాలు ఉద్యమాల్లో పనిచేసి 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నాయకురాలుగా, మచ్చలేని నాయకురాలుగా నేను ఆ పార్టీకి పనిచేస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవా అని అడుగుతున్నాను. 25 సంవత్సరాల పార్టీలో పనిచేసాం మచ్చలేని నాయకురాలుగా. మరి మీరు ఏ విధంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా మేము వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఈరోజు మేము ఆకర్షితులమై ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి మరి పరిపాలనా వికేంద్రీకరణ ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకుంటున్నారో, 3 ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్పి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానికి కట్టుబడి మద్దతుగా ఉండాలి. మరి ఆ బాటలో నడవాలి. రాబోయే రోజుల్లో మన భవిష్యత్ తరాలంతా కూడా ఆంధ్ర రాష్ట్రము అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చెందాలి, రాయలసీమ ప్రాంతం కూడా డెవలప్మెంట్ చెందాలి. ఎందుకంటే వెనుకబాటుతనంతో మరి రాయలసీమ జిల్లా కూడా ఈరోజు వలసలకు గురవుతుంది. అలాగే ఉత్తరాంధ్ర కూడా అదే, విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలుగా ఈరోజు మనకున్నాయి. ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు లేకుండా అసమానతలు లేని మరి రాజధానిగా మరి ఈ 3 ప్రాంతాలు కూడా మనకి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ఆయన తీసుకుంటున్నారో దానికి మా వంతుగా మరి మేము కూడా ఈ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ విడిపోయి హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగి మనం నడి రోడ్న పడ్డామో రాబోయే రోజుల్లో అలాంటిది జరగకూడదు, అలాంటి మరి విభేదాలు రాకూడదు, ప్రాంతీయ విభేదాలు రాకూడదు, ప్రాంతీయ తత్వం రాకూడదనే ఒక ఆలోచనతోనే ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయానికి మేము వెంట ఉండాలని చెప్పే ఈరోజు మేము ఈ యొక్క దీనికి మేము కట్టుబడి ఈరోజు ఆయన బాటలో నడవాలని చెప్పే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము వచ్చాం. కానీ వేరే ఉద్దేశం మాకు లేదు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం ఈరోజు అసెంబ్లీ రద్దయిందంటే ఎవరి వల్ల రద్దయింది? కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ కుటిల రాజకీయం కోసం ఈరోజు ఒక విలువ ఉన్నటువంటి ఒక గొప్ప విలువ ఉన్నటువంటి ఒక మరి కౌన్సిల్ని ఈరోజు వాళ్ళు రద్దు చేయడం అంటే, ఈరోజు మరి రద్దు చేయించే దృష్టికి వాళ్ళు ఈరోజు పాల్పడ్డారంటే మరి ఇక్కడ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మరి దీన్ని కూడా తెలుగుదేశం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సిఎన్కో క్లబ్ లో బొమ్మల కొలువు కార్యక్రమాన్ని లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ RG3 APA వసంతలక్ష్మి సూర్యనారాయణ
ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బొమ్మల కొలువు కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇందులో రకరకాల బొమ్మలను, పువ్వులను, దేవుళ్లను ఒకే దగ్గర అమర్చడం జరుగుతుందని, అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వారు తెలియజేశారు. కూడా ఈ విధంగా సంక్రాంతి అప్పుడు బొమ్మల కొలువు పెట్టుకోవడం జరుగుతుంది. బొమ్మలన్నీ కలెక్ట్ చేసుకొని చక్కగా అలంకరించుకుంటాము. మా కమిటీ వాళ్ళు కూడా దీనికి ఎంతో సహకరించారు. అలాగే మేము ఈ బొమ్మల కొలువుకి RG1 లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన పద్మ గారిని, RG2 లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ ఆశా గారిని, మాధవ్ గారిని, పద్మశ్రీ గారిని వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మన ముందుకు ఒక స్కిట్ వస్తుంది. జనరల్గా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలి అత్తగారింటికి వెళ్తారు పల్లెటూరుకి. కానీ పాపం ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయి నేను చెప్పింది పాట కాదమ్మా, సామజవరగమన పాట పెట్టమ్మా, సామజవరగమన. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో 3 రాజధానులకు మద్దతుగా 300 మంది విద్యార్థులతో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘం థియేటర్ వద్ద నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క ర్యాలీ ముఖ్య అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి 3 రాజధానులకి మద్దతు తెలుపుతూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము ర్యాలీ చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన 13 జిల్లాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, తెలంగాణ బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎవరు ఇంకా లోపల ఎవరు లేదు సార్, సింగర్లో ఉన్నా. సార్ రాజు సార్ 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 సోలో బాగా చాలా సంతోషం. ఈరోజు నా మనమడు రుద్రాంశ్ తలనీలాలు తీయడానికి భగవంతుడి దగ్గరకు వచ్చాను. చాలా మంచి దర్శనమైంది.
చాలా బాగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పూజారులు కానీ అందరూ కూడా చాలా గౌరవంగా మరి సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మనసులో ఉన్న కోరికను తీర్చేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామిని మరొకసారి దర్శనం చేసుకొని 2 రాష్ట్రాలు కూడా బాగుండాలనేటువంటిది నేను కోరుకున్నాను. ప్రజలు ముఖ్యంగా అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని. చట్టసభ తమకు అనుకూలంగా లేదని, తాము సూచించినట్లు జరగడం లేదని, సభనే రద్దు చేస్తామనడం చట్ట వ్యతిరేకమని, ఆ విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు. శాసన మండలి ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినప్పుడు ఏ విధంగా కేబినెట్లో తీర్మానం చేస్తారని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనే తప్పుడు నిర్ణయాన్ని ఒప్పు అనిపించుకోవడం కోసం చట్టసభలపైనే గొడ్డలి వేటు వేస్తారా అని ప్రశ్నించారు. మండలిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైసీపీ ఫ్యాక్షన్ సంస్కృతికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల కౌన్సిలర్ రద్దుకు సంబంధించిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీన్ని ప్రజల్లోకి వెళ్ళి డిస్కస్ చేసి అవసరమా కాదా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంక్వైరీ చేద్దాం. అప్పటి వరకు కూడా ఆఫీసులు తరలింటే ఊరుకోను, తెప్పిస్తాను, ఆ ఖర్చులు సంబంధిత వ్యక్తి మీద వసూలు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. చెప్పి శాసన మండలి రద్దు చేస్తే మీరు హైకోర్టు ఉంటుంది. ఈ సెలెక్ట్ కమిటీ ఆర్డర్ వేసిన తర్వాత చైర్మన్ గారు ఆర్డినెన్స్ పాస్ చేసి దాని మీద తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది మీరు రిజర్వేషన్ పాస్ చేసి పద్ధతుల ప్రకారంగా పద్ధతులు కూడా పాటించట్లేదు. పిఎస్సి మీటింగ్ పెట్టాలి, తర్వాత అపోజిషన్ పార్టీ ఉండాలి. అది కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా అడుగుతున్నారు. శాసనసభలో 3 రాజధానుల విషయంలో ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకొని ఆ తదుపరి సిఆర్డీఏని కూడా రద్దు చేయాలని 2 బిల్లులు పంపించారు. అయితే శాసనసభ వేరు, శాసన మండలి వేరు. ఏ సభకు ఉండే అధికారాలు ఆ సభకు ఉంటాయి. అంతే తప్ప శాసన మండలి శాసనసభకు తొత్తుగా ఉండాలనుకుంటే మాత్రం పొరపాటు. ఎప్పుడైనా శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పంపిస్తే అది అంతా బాగుందనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే కొన్ని సూచనలు ఇచ్చి ఆ సూచనల్ని ఇంక్లూడ్ చేయండి అని మళ్ళీ పంపిస్తారు. వాళ్ళకి నచ్చితే అసెంబ్లీలో చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అంతే తప్ప మాకు సూచనలు ఇవ్వకూడదు, ఏమీ చేయకూడదు అనుకుంటే పొరపాటు. బుటన్ గురించి ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హైదరాబాద్ మేదీపట్నంలో ఉద్రిక్తత. క్యాబ్, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు. తూర్పుగోదావరి జిల్లాలో గిరిజన మిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలీసులు. చదువుపై గిరిజన విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేల శవయాత్ర చేసిన వైసీపీ నేతలు. విశాఖకు రాజధాని రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శ. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వారసుడిగా మాత్రం కాదన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శాసన మండలి రద్దు తీర్మానంతో వైసీపీ ప్రభుత్వం రద్దుకు పునాది పడింది. మండలి రద్దు జరగడం అసాధ్యమని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్సీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 News.